యాక్సిడెంట్ చేసి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న సంగతి అందరికీ తెలుసు. అయితే ప్రమాదవశాత్తు జరిగింది. వాస్తవంగా ప్రమాదవశాత్తునే జరిగింది యాక్సిడెంట్. కానీ ఆ తర్వాత ఎవరైనా సరే ఏం చేస్తారు? ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి అక్కడ ఒక ప్రాణాన్ని కోల్పోయారు. వెంటనే లొంగిపోవడము, వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పి లొంగిపోవడం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రొసీజర్ ఉంటుంది. నిజానికి అలా చేయకుండా ఈ కేసులో వేరే వ్యక్తిని ఇరికించాలి అనే ప్రయత్నం చేశారు. వాళ్ళ అనుచరుని ఇరికించాలనే ప్రయత్నం చేసి అక్కడ పోలీసులను కూడా మొత్తానికి తప్పుదారి పట్టించి వేరే వ్యక్తిని కేసులో ఇరికించే ప్రయత్నం చేయగా అక్కడ ఏం జరిగింది? ఆ వ్యక్తికి కూడా నోటీసులు ఇచ్చే పంపించారు. నిజానికి సీదిరి అప్పలరాజు కుమారుడు ఒకవేళ ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి అక్కడ నోటీసులు ఇచ్చే పంపించేవారేమో, కానీ వేరే వ్యక్తిని ఇరికిద్దామని ప్రయత్నం చేశారు. ఈ కేసులో వేరే వ్యక్తిని ఎవరినైతే తీసుకెళ్లి కేసులో పెట్టారో వారికి కూడా నోటీసులు ఇచ్చి పంపించారు. అందుకనే ఆ కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం ఒకటి, సాక్ష్యాధారాలని తారుమారు చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కేసు నమోదైంది. ప్రస్తుతం అంటే నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం సీదిరి అప్పలరాజు కూడా కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం కావచ్చు, సాక్ష్యాధారాలని తారుమారు చేసే ప్రయత్నం చేయొచ్చు. వీటిలో కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా కొంత హైడ్రామా నడిచిందని చెప్పాలి. వైసీపీ శ్రేణులు అరెస్ట్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో కూడా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. అయినప్పటికీ చాలా క్లియర్గా ఇక్కడ ఏం జరిగింది అనేది మొత్తం వివరించి పోలీసులు ఈ కేసులో చాలా స్పష్టంగా ఆధారాలు కూడా లభించిన నేపథ్యంలో ఇప్పటికే వారి కుమారుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ సాక్షుల్ని సాక్ష్యాధారాలని తారుమారు చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి వెంటనే సీదిరి అప్పలరాజుని కూడా అరెస్ట్ చేసి స్టేషన్కి అయితే తరలించారు. అంటే ఈ కేసు జరిగినప్పుడు వైసీపీ అధినేత కూడా మాట్లాడారు. వచ్చి చిన్నపిల్లడు కదా, ఏదో తెలుసో తెలియక తప్పు చేశాడని చెప్పి మాట్లాడారు తప్ప తప్పు జరిగింది అని మాత్రం మాట్లాడలేదు. పైగా తప్పు జరిగిన తర్వాత మరి లొంగిపోవాలి, అలా చేయకుండా వెంటనే వారి కుమారుని తప్పించే ప్రయత్నం చేసి ఇంకొక అమాయకుడిని కేసులు ఇరికించాలనే ప్రయత్నం చేశారనేది అక్కడ అందరికీ తెలిసిన విషయమే. మరి వేరే వ్యక్తులను ఎందుకు ఈ కేసులో పెట్టాలని చూశారు? మరి వాళ్ళు ఇబ్బంది పడరా? ఆ విషయం గురించి ఎక్కడ వైసీపీ అధినేత మాట్లాడలేదు. పైగా ఇక్కడ ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి వారి కుటుంబం గురించి కానీ అంటే బాధిత కుటుంబం గురించి కూడా మాట్లాడలేదు, బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు. కానీ సీదిరి అప్పలరాజు కుమారుని మాత్రం చిన్నపిల్లడు ఏదో తెలియక చేశాడని చెప్పి వెనకేసుకొచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇటీవల కాలంలో ఏం జరిగినా సరే, ఇటువంటి జరిగినా లేదా ఏమైనా నేరం చేసిన వారైనా ఏం చేసినా సరే వారిని వెనకేసుకొస్తూ ఉన్నారు వైసీపీ అధినేత. వారికి పరామర్శల పేరుతో వెళ్తున్నారు తప్ప బాధితుల పక్షాన నిలబడటం లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ కేసులో అయితే అరెస్ట్ జరిగింది. కొంత హంగామా అయితే అక్కడ చేసినట్లు కనిపిస్తూ ఉంది వైసీపీకి సంబంధించిన వారి సీదిరి అప్పలరాజు క్యాడర్ మొత్తం. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, డివి శ్రీనివాస్ సార్, వారు అనలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి సార్. ఈ కేసులో చాలా క్లియర్గా ఆధారాలు ఉన్నాయి. సరే, ప్రమాదవశాత్తే జరిగింది. ఈ కేసులో వేరే వ్యక్తిని పెట్టి మళ్ళీ వారి కుమారుని తప్పించాలనే ప్రయత్నం చేశారు. ఆయనకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే పంపించారు. ఎందుకంటే ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి కేసు తీవ్రత ఇవన్నీ ఉండి ప్రొసీజర్ ఫాలో అవుతారు. నిజానికి వాళ్ళ కుమారుని పంపించినా అదే జరిగేదేమో. కాకుండా వేరే వ్యక్తిని ఈ కేసులో పెట్టాలని చూసి వారి కుమారుని తప్పించాలని ప్రయత్నం చేయడం, సాక్ష్యాధారాలను తారుమారు చేయాలని చూడటం, ఇవన్నీ చేసిన తర్వాత ప్రస్తుతానికి కేసు నమోదైంది. సీసీ కెమెరాలు తీశారు, మొత్తం ఫుటేజ్ వచ్చింది, ఎవరు ఉన్నారు ఏంటి అనేది మొత్తం ఆధారాలు లభించాయి కాబట్టి కేసు నమోదైంది. ఇప్పటికే వారి కుమారుని అరెస్ట్ చేశారు, తరలించారు జైలుకి.